గుండెపోటు వచ్చిన వాళ్ళకి చికిత్సలేంటి? అంటే సడన్‌గా హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళం మూసుకుపోయి, బ్లాక్ అయిపోయి, విపరీతంగా ఛాతీ నొప్పి, ఆయాసం వస్తే అటువంటి వారికి ఇమ్మీడియేట్‌గా స్టంటింగ్ అనేది డెఫినిటివ్ ట్రీట్మెంట్. అది డిలే అయితేనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి నిదానంగా రక్తనాళాలు మూసుకుపోతూ వచ్చి మనకు ఆయాసము, ఛాతీ నొప్పి వస్తే దాన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాం. అలాంటి వాటికి మనకు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి బైపాస్, ఒకటి స్టంటింగ్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ అవైలబిలిటీ ఉండడంతో బైపాస్ అనేది చాలా తక్కువ అవసరం. మెజారిటీ ఆఫ్ ద గుండెకు సంబంధించిన హార్ట్ బ్లాక్స్ అంటే ఏవైతే హార్ట్ అటాక్ కాజ్ చేస్తాయో అవన్నిటిని కూడా మనము స్టంటింగ్ ద్వారానే ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు అన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టంటింగ్ ఉన్నాయి. అంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్, థిన్ మెటల్ స్ట్రట్స్ అంటాం అనమాట, సన్నగా ఉంటాయి అవి. అండ్ నెక్స్ట్ థింగ్, మనకు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇమేజ్ గైడెడ్ ఓసిటీ ఇమేజింగ్, ఐవాస్ ఇమేజింగ్ అంటాం. అంటే మనం క్లియర్గా ఒక కెమెరాని పంపించి గుండె రక్తనాళంలో ఎంత కొవ్వు ఉంది, ఎంత శాతం ఉంది, ఎంత మూసుకుపోయింది, ఎంత దూరం వరకు, ఎంత లెంత్గా మనకు ఈ పేరుకుపోయింది అనేది కూడా క్లియర్గా తెలుస్తాయి. ఇట్లా క్లియర్గా తెలిసినప్పుడు మనకి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో చాలామందికి అపోహం ఉంటుంది, 2 స్టంట్లే వేసుకోవాలి, 2 కంటే ఎక్కువ వేసుకోకూడదు అనేది. బట్ అది అవాస్తవం అండి. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టంట్స్ అయినా వేసుకోవచ్చు. 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.